ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకైతే అందరికీ తెలుసు కదా, మన గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు అయితే వెయిట్ చేయంగా అయితే వచ్చేసాయి. ఇవైతే చాలా ముఖ్యమైనవి అన్నట్టు మన గ్రామ అభివృద్ధికి అయితే ఇది ఒక మంచి అవకాశం కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోటీదారుల గురించి మరియు ఓటర్లకి మరియు ప్రధానంగా ఇందులో కీలక పాత్ర అంటే యువతకే కొన్ని విషయాలు అయితే నేను మీతో సలహాలు సూచనలు అయితే మీతో పంచుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్లు కూడా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడున్న పరిస్థితులలో మన గ్రామానికి సర్పంచ్ ఎప్పుడో టైం అయిపోయింది. చాలా టైం అయితే గ్యాప్ అయితే వచ్చింది. ఇంత గ్యాప్ వల్ల మన గ్రామాల్లో అభివృద్ధి అయితే చాలా వరకు తగ్గిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మొత్తం హడాగోడి హల్చల్ ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను ఓటర్లకి యువతకి పోటీ చేసే వారికి అందరి కోసం అయితే నేను కొన్ని సూచనలు అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో మొదటగా సర్పంచ్ గా పోటీ చేసే దారుల గురించి అయితే చెప్తున్నాను. మీరు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటే అందరికి తెలిసే ఉంటది, కనీస వయసు 21 పైబడి ఉండాలి, నేర చరిత్ర ఉండద్దు, అదే గ్రామంలో నివసించి ఉండాలి. ఇవన్నీ చూసుకునే కాకుండా ఇంకా అందులో అవే కాకుండా ఇప్పుడు నామినేషన్ చేసేటప్పుడు సరైన పత్రాలు అయితే మీరు అన్ని రెడీ చేసుకోవాలి. అలాగే గ్రామ అభివృద్ధి కోసం మీరు పోటీ పడుతున్నారు కాబట్టి గ్రామంలో ఒక పెద్ద మనిషి లెక్క గ్రామానికి ఏదైనా మీ దగ్గరికి వస్తారు కాబట్టి అన్ని విషయాలలో మీరు జోక్యం చేసుకునే విధంగా ఉండాలి. గ్రామ అభివృద్ధికి ముఖ్యంగా గ్రామ అభివృద్ధి కోసం మీరు పోటీ పడడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామానికి మేలు చేయడం మాత్రమే. మనుషులకు పోటీ చేసే వారికి సరైన పత్రాలు అయితే నామినేషన్ టైంలో అయితే చూసుకోండి. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాని వాడుకోండి. అలానే విచ్చలవిడిగా వాడుకుంటే కూడా చాలా ప్రమాదం. సోషల్ మీడియాని ప్రచారాలు చేయండి, డోర్ టు డోర్ విజిట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మన ఓటర్లు అనేది ఆకర్షింపబడతారు. సో మీరు పోటీ చేసేవారు అయితే ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఓటర్ల గురించి కూడా చెప్తున్నాను. ఓటర్లకి ముఖ్యంగా డబ్బుకు దేనికో దానికో లొంగద్దు. డబ్బులకు లొంగినాం అనుకో తర్వాత ఏమన్నా కార్యక్రమాలు చేయాలన్నా కానీ పైసలు తీసుకున్నావు కదా అన్న పేరు తప్ప ఏం లేదు. సో డబ్బులకు మందుకు లొంగకుండా ఎవరైతే మన గ్రామానికి అభివృద్ధి జరుగుతుందో అదైతే దృష్టి పెట్టుకోవాలి. గ్రామానికి అభివృద్ధి చేసేవారు ఎవరో మనము ఆచితూచి అయితే వారి గురించి అయితే తెలుసుకొని వారికి అయితే ఓటేయడం మంచిది. ఇంకా ముఖ్యంగా గ్రామంలో పనులు చాలా ఉంటాయి, సమస్యలు చాలా ఉంటాయి. అవి కుటుంబాలలో కావచ్చు, గ్రామ పంచాయతీకి కూడా సంబంధించినవి కావచ్చు. సో ఆ పనులు చేయగలుగుతాడన్న నమ్మకం ఉంటే, చేస్తాడు అనుకుంటే తప్పకుండా అతన్నే ఓటేసి గెలిపించాలి. ఇంకా యువతకి ప్రధానంగా కీలక పాత్ర ఏది ఉన్నదంటే యూత్ చాలా ముందు ఉండాలి. మన గ్రామం అంటే మన ఒక ఫ్యామిలీ లాంటిది. ఆ గ్రామంలో సమస్యలు ఇంకా గ్రామ పంచాయతీకి సంబంధించిన పనులు కానీ ఇవన్నీ మనం చూసుకోవాలి. సో మన ఓటు చాలా విలువైనది. ఎక్కడెక్కడో మనం పై చదువులకు ఎక్కడెక్కడో ఉంటాం కావచ్చు, ఎక్కడో సెటిల్ అయి ఉంటాం కావచ్చు, కానీ పక్క మన ఓటుని వినియోగించుకోవాలి. ఎవరైతే మనకు అనుకూలంగా స్పందించి మనకు న్యాయం చేస్తారు, సమస్యలు పరిష్కరిస్తారో వారి కోసం అయితే వారికి అయితే సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు అయితే ఓటు హక్కుని ఉపయోగించుకోవాలి. ఇక యువత కూడా అంతే, మందు డబ్బుకు లొంగకూడదు. ఇదైతే చాలా జాగ్రత్త అవసరము. ఇంకా పోతే గ్రామ పంచాయతీ ఏదేమైనా అందరం ఒక యూనిటీగా ఉంటాం కాబట్టి పోటీ చేసేవారు ఎవరైనా కానీ వేరే పార్టీ వాళ్ళు ఇట్లా అనకూడదు. కానీ ప్రతిపక్షం కానీ ఇక్కడ ఉన్నవారు కానీ అంటే మనం ఇంకో వేరే వ్యక్తులను కానీ వాళ్ళని కించపరచడం, వారి గురించి బ్యాడ్ గా సోషల్ మీడియాలో ప్రచారణ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. సో అది దృష్టిలో పెట్టుకోండి. సోషల్ మీడియా ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే అంత మంచిదే, కానీ దాన్ని అధికంగా ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడమో లేకపోతే ఒక బ్యాడ్ గా గ్రూప్స్ కానీ సోషల్ మీడియాని బిహేవ్ చేయడం చేస్తే తప్పకుండా కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఎలక్షన్స్ రాక వచ్చినాయి. సో అందరు జాగ్రత్తగా ఉండండి, సరైన వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్నది. ఈ వీడియో మీకు ఇంతవరకు చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూసే అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా నచ్చిందని అనుకుంటున్నాను. అలా నచ్చిందంటే ఒక లైక్ అయితే చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.
జై హింద్.